మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. లెసన్ 4 విందాం. కథ పేరు ఎరికో గోడ. గత వారము ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని ఎట్లు నడిచి దాటారో తెలుసుకున్నాం. వారందరూ అవతల ఒడ్డునకు సురక్షితంగా చేరిన తర్వాత వారు వారి డేరాలను వేసుకొని అగ్ని రాజపెట్టి వంట చేసుకున్నారు. తమ ఆవులు గొర్రెల మందలను మేపిరి. దేవుడు వారికి ఇచ్చేదనని వాగ్దానం చేసిన శృంగారమైన దేశమునకు దేవుడు తీసుకొని వచ్చినందున వారందరూ మిక్కిలి సంతోషించారు. వారి గుడారములకు 3 మైళ్ళ దూరంలో ఎత్తైన బలమైన ఎరుకో పట్టణపు గోడను వారు చూడసాగారు. బహుశా యెహోషువ అతని సైనికులు అంత గొప్ప రాతి గోడను చూచినప్పుడు వారు లోపలికి ఎట్లు ప్రవేశించగలమా అని సందేహపడి ఉండవచ్చును. ఆ పట్టణములో నివసించుచున్న ప్రజలు పట్టణ ద్వారములన్నిటికీ తాళములు వేసిరన్న సంగతి వారికి తెలుసు. ఒక దినమున యెహోషువ పట్టణమును ఎట్లు పట్టుకొనవలనని ఆలోచించుచున్నప్పుడు ఎట్లు ఆ పట్టణమును ఆక్రమించుకొనవలెనన్నది దేవుడు తెలిపెను. యెహోషువ సైనికుల నివాస స్థలమునకు వచ్చిన వెంటనే అతడు యాజకులను ప్రజలను పిలిచి దేవుడు చేయుమని చెప్పినదంతయు వారికి తెలిపెను. ఈ ఆజ్ఞలు ఎంత విచిత్రమైనవి! బహుశా ఆ ప్రజలు ఎత్తైన వెడల్పైన ఆ గోడను ఎక్కవలెనని అయినను, లేక మూయబడిన తలుపుల తాళములు పగులగొట్టవలెనని అయినను ఆలోచించి ఉండవచ్చు. కానీ అలాగు కాక వారు ఆ పట్టణము చుట్టూ తిరగవలనని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఇశ్రాయేలీయులకు వారు ఏ విధముగా ఆ పట్టణము చుట్టూ ఊరేగవలసినదో చెప్పాడు. ఆ గుంపులో మొదటిగా సైనికులు, వారి వెనుక పొట్టేలు కొమ్ముతో చేయబడిన బూరలు ఊదుచున్న 7 యాజకులు ఉన్నారు. ఈ యాజకుల వెనుక మరి 4 యాజకులు బహు జాగ్రత్తగా నీలపు రంగు గుడ్డతో కప్పబడిన దేవుని మందసమును తమ భుజములపై మోయుచుండిరి. ఎరికో పట్టణస్థులు ఈ వింతైన ఊరేగింపును గోడపై నుండి చూచుచు యాజకులు మోసడిది ఏమిటో ఊహించలేకపోయారు. మందసమును మోయుచున్న యాజకుల వెనుక మరి ఎక్కువ సైనికులున్నారు. మొదట 6 దినములు ఎవరినూ మాట్లాడలేదు. బహుశా ఎరికో పట్టణస్థులు ఈ క్రొత్త మనుషులకు మాటలు రావని అనుకున్నారేమో. మొదటి దినమున ఇశ్రాయేలు ప్రజలు ఉదయమునే లేచి పట్టణము చుట్టూ తిరుగుట మొదలుపెట్టారు. ఎరికో పట్టణస్థులు భయపడి ఈ వింతైన దృశ్యమును గూర్చి రాజుగారికి చెప్పారు. వారు భుజముల మీద మందసమును మోయుచున్న యాజకులను వెంబడించుచు నడుచుచున్న వేలాది సైనికుల ఊరేగింపును చూచారు. తర్వాత ఇశ్రాయేలీయులు వారి శిబిరమునకు వెళ్ళుట చూచారు. 2వ దినమున అలాగుననే ఇశ్రాయేలీయులు ఆ పట్టణపు గోడ చుట్టూ తిరిగారు. 3వ దినమున యెహోషువ అతని ప్రజలు ముందు విధముగానే ఊరేగారు. 4వ దినమున ఉదయమున మరలా ఆ గోడ చుట్టూ తిరిగారు. 5వ దినమున ఎరికో ప్రజలు ఊరేగింపు చూచుచు ఇంతవరకు ఏమీ జరగలేదు, ఇక మీదట ఏమీ జరగదని అనుకొని ఉన్నారు. 6వ దినమున ఇశ్రాయేలీయులు ఆ ఎత్తైన గోడవైపు చూచి దేవుడు ఎలాగూ దానిని పడగొట్టగలడు అని అనుకొనుచు దాని చుట్టూ తిరిగారు. వారు దేవుడు చెప్పిన రీతి చేసిరి గనుక దేవుడు ఆ గోడను పడగొట్టగలడని వారికి తెలుసు. 7వ దినమున ఉదయము శిబిరమంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందరూ పెందలకడనే లేచారు. ఆ దినమున పట్టణము చుట్టూ 1 మారు కాక 7 మార్లు తిరిగారు. 7వసారి తిరుగుచుండగా యెహోషువ తన ప్రజలతో గట్టిగా కేకలు వేయండి, దేవుడు మనకు ఈ పట్టణము ఇచ్చి ఉన్నాడు అని చెప్పాడు. ఆ ప్రజలు ఎంత గట్టిగా కేకలు వేశారో, ఎంత ధ్వనితో ఆ యాజకులు తమ బూరలను ఊదారో వారు గొప్ప శబ్దముతో చేశారు. దానితో ఆ రాతి గోడ వణుకుట మొదలుపెట్టెను. ఎట్లు కదిలిందో కదా! తర్వాత అంత గొప్ప గోడ కూలెను. దానితో ఇశ్రాయేలీయులు నేరుగా పట్టణములోనికి వెళ్ళారు. ఇశ్రాయేలీయులు ఆ గోడను ముట్టుకోలేదు గాని దేవుడే ఆ గోడను పడగొట్టాడని వారికి తెలుసు. వారు నమ్మకముతో దేవునికి విధేయులయ్యారు. దేవుడు సమస్తమును చేయగలడు. ఎరికో పట్టణస్థులు చాలా దుర్మార్గులై ఉండిరి. కానీ ఆ పట్టణములో ఒకరు రక్షింపబడ్డారు. ఆమె ఎవరు? అవును, రాహాబు. ఇశ్రాయేలీయులు పట్టణము చుట్టూ తిరుగుట మొదలుపెట్టిన మొదటి దినముననే రాహాబు తన కుటుంబము వారినందరినీ తన ఇంటిలో చేర్చుకుంది. ఆ వేగుల వారు తన్ను రక్షించేదమని వాగ్దానం చేసిన కారణమున ఆమె భయపడలేదు. ఆ గోడ కూలినప్పుడు ఏ గోడ భాగముపై ఆమె ఇల్లు ఉండిందో ఆ భాగము కూలలేదు. ఆమెకు చేయబడిన వాగ్దానమును దేవుడు జ్ఞాపకముంచుకొనెను. యెహోషువ ఆమె రక్షించిన ఆ 2 వేగుల వారితో రాహాబును ఆమె కుటుంబమును పట్టణమునకు వెలుపలనున్న తమ శిబిరమునకు తెమ్మని ఆజ్ఞ ఇచ్చాడు గనుక దేవుడు తన వాగ్దానమును నెరవేర్చాడు.
ఆయన శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. యెహోషువ తన ప్రజలకు యెరికోను ముట్టడించుట ఎంతో అసాధ్యమైన పని అయినను దేవుడు తన శక్తితో గోడను కూలజేయుట ద్వారా ఆ విధంగా పట్టణమును ముట్టడించుటలో సహాయం చేశాడు. దేవునికి అసాధ్యమైనదేదీ లేదు. దేవుని యొక్క మహాశక్తి పిల్లలు గ్రహించి ఆయన శక్తిని ఆశ్రయించాలి అనేదే ఈ కథ ఉద్దేశం. కంటత వాక్యం: మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. లూకాసు వార్త 18:27.